Next problem. Let W denote the words in the English dictionary. W అనేది ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్స్ని డినోట్ చేస్తుంది. డిఫైన్ ద రిలేషన్ ఆర్. ఆర్ అనే రిలేషన్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నారు. ఆర్ కంటైన్స్ ద ఆర్డర్డ్ పెయిర్స్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు W cross W. Okay. The words x and y have at least one letter in common. సో ఎక్స్ కామా వై అనేవి ఏంటివి? వర్డ్స్. డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్స్. సో ఇటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ ఆర్లో ఉన్నాయి. ఓకే. సో మరి అవి ఉండాలి అంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఎక్స్ అండ్ వై హ్యావ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఇన్ కామన్. ఎక్స్ అనేది ఒక వర్డ్, వై అనేది ఒక వర్డ్. సో ఈ ఎక్స్ కామా వై అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉండాలి అంటే ఆ వర్డ్స్లో అట్లీస్ట్ ఒక లెటర్ అయినా కామన్గా ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ద కండిషన్. సో ఇటువంటి రిలేషన్ అనేది ఏమవుతుంది? రిఫ్లెక్సివ్ అవుతుందా, సిమెట్రిక్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా, ఏమవుతుంది ఏం కాదనేది మనం చూడాలి. సో ముందుగా మనం కొన్ని వర్డ్స్ని మనం తీసుకుందాం. సొల్యూషన్. సో ఎక్స్ వై అనేవి XYZ ఒక 3 వర్డ్స్ని మనం చూజ్ చేసుకుందాం. ఎక్స్ అంటే ఢిల్లీ, DELHI. వై వచ్చేసరికి ద్వారక, DWARKA ద్వారక. జెడ్ వచ్చేసి మనకి పార్క్. ఎలాగైనా తీసుకోవచ్చు, నేను ఈ విధంగా తీసుకున్నాను. సో ఇది ఎటువంటి రిలేషన్ అనేది డిఫైన్ చేయాలంటే మనకు 3 వర్డ్స్ కావాలి. సో ముందుగా ఈ 3 వర్డ్స్ అనేవి అంటే ఆర్ అనేది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ మూడిట్లలో ఏమవుతుందని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మనకు 3 వర్డ్స్ కావాలి. సో ముందుగా రిఫ్లెక్సివ్ని చెక్ చేయాలంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా ఉండాలి. సో రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే సో ఎక్స్ బిలాంగ్స్ టు W. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు W, that implies x comma x belongs to R. సో రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ యొక్క ఆర్డర్డ్ పేరు ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ రెండు కూడా సేమ్ ఉండాలి. మరి మన రిలేషన్లో ఉన్న కండిషన్ ఏంటి? ఎక్స్ కామా వై అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉండాలంటే దే హ్యావ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఇన్ కామన్. ఈ 2 వర్డ్స్లో ఒక్క లెటర్ అయినా కామన్గా ఉండాలి. మరి ఇక్కడ 2 ఎక్స్లే కదా, అంటే 2 వర్డ్స్ సేమ్ ఉంటాయి. సో ఎక్స్ అంటే మనం ఢిల్లీ అని తీసుకుందాం. సో రిఫ్లెక్సివ్ కావాలి అంటే ఎక్స్ కామా ఎక్స్ అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉండాలి. మరి ఎక్స్ అంటే ఢిల్లీ, ఈ ఎక్స్ అన్నా కూడా ఢిల్లీనే. సో ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ ద రిలేషన్ ఆర్ ఈస్ ఏ రిఫ్లెక్సివ్. ఓకే. సో రిఫ్లెక్సివ్ కావటం అంటే ఎక్స్ కామా ఎక్స్ అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉండాలి. మరి ఎక్స్ అంటే ఢిల్లీ కాబట్టి ఇక్కడ కూడా ఎక్సే కాబట్టి ఢిల్లీ. సో ఒక ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉందంటే అట్లీస్ట్ వన్ లెటర్ ఒక లెటర్ అయినా కామన్గా ఉండాలి. ఇక్కడ అన్ని లెటర్స్ కామనే, ఇక్కడ ఢిల్లీనే ఉంటుంది, ఇక్కడ ఢిల్లీనే ఉంటుంది. సో ఆల్ లెటర్స్ ఆర్ కామన్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్సివ్. ఓకే. సో నెక్స్ట్ సో రిఫ్లెక్సివ్ మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎక్స్ కామా వై అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉంటే వై కామా ఎక్స్ కూడా ఆర్లో ఉండాలి. ఇఫ్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్ దెన్ వై కామా ఎక్స్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్. ఇది ఆర్లో ఉంటే ఇది కూడా ఉండాలి. మరి ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి మనం చూద్దాం. మనం ఎక్స్ ఈ విధంగా తీసుకుందాం. ఎక్స్ అనేది ఢిల్లీ, వై అనేది ద్వారక. ఈ రెండింటిలో కామన్ లెటర్ ఉందా? ఒక్క లెటర్ అయినా కామన్గా ఉండాలి. ఎక్స్ అండ్ వై హ్యావ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఈజ్ కామన్. సో డి అనేది రెండింటిలో సేమ్ లెటర్, కామన్ లెటర్. ఓకే. సో డి అనే ఒక లెటర్ రెండింటిలో సేమ్గా ఉంది. సో దీస్ టూ హ్యావ్ వన్ లెటర్ ఇన్ కామన్ అంటే ఎక్స్ కామా వై అనేది ఆర్లో ఉంది. సో ఎప్పుడైతే ఎక్స్ కామా వై అనేది ఆర్లో ఉంటుందో వై కామా ఎక్స్ కూడా ఆటోమేటిక్గా ఆర్లో ఉంటుంది. ఓకే. సో అది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 వర్డ్స్ మనం రివర్స్లో తీసుకున్నాం. ఇక్కడ ఢిల్లీ, ద్వారక. ఇక్కడ వచ్చరికి ఎలా ఉంటుంది? ద్వారక, ఢిల్లీ. ఓకే. XY, YX.
సో ఢిల్లీ ద్వారకాకి సంబంధించిన కామన్ లెటర్ ఏంటిది? డి. సో ద్వారకా ఢిల్లీ అని రాసినా కూడా అదే లెటర్ కామన్గా ఉంటుంది. అందువల్ల XY అనేది ఆర్లో ఉంటే YX కంపల్సరీగా ఆర్లో ఉంటుంది. బికాస్ దే హ్యావ్ వన్ లెటర్ ఈజ్ కామన్. డి అనే ఒక లెటర్ కామన్గా ఉంది. సో సిమెట్రిక్ అనే ప్రాపర్టీని కూడా సాటిస్ఫై అవుతుంది. సో రిఫ్లెక్సివ్ సాటిస్ఫై అయింది, సిమెట్రిక్ సాటిస్ఫై అయింది. మరి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే ఎలా ఉంటుంది? ట్రాన్సిటివ్ అంటే XY ఆర్లో ఉండాలి, YZ కూడా ఆర్లో ఉండాలి, దెన్ XZ సో XY YZ రెండు ఆర్లో ఉంటే XZ కూడా ఆర్లో ఉన్నట్లయితే, ఓకే, ఈ రెండు ఆర్లో ఉంటే ఇది కూడా ఆర్లో ఉంటే అది ట్రాన్సిటివ్ అవుతుంది. సో ముందుగా ఇవి రెండు ఆర్లో ఉండటం అంటే అర్థం ఏంటి? Xకి Yకి సంబంధించి అట్లీస్ట్ ఒక్క లెటర్ అయినా కామన్గా ఉండాలి. మరి X అంటే ఏంటిది? ఢిల్లీ. Y అంటే ద్వారకా. రెండిట్లో కామన్ లెటర్ డి అనేది ఒకటి ఉందని చెప్పుకున్నాం మనం. ఓకే, మరి YZ, Y అంటే ఏంటి? ద్వారకా. Z అంటే పార్క్ అని తీసుకున్నాం. మరి ఈ రెండిట్లో కామన్ లెటర్ ఉందా అంటే ఏ అనేది మనకు కనిపిస్తూ ఉంది, ఆర్ కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, కే కూడా ఉంది. సో ఏ ఉంది, ఆర్ ఉంది, కే ఉంది. మనకి కండిషన్ ఏంటి? దే హ్యావ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఇన్ కామన్. కనీసం ఒక్క లెటర్ అయినా కామన్గా ఉండాలి. హియర్ 3 letters ఆర్ కామన్ ఇన్ కేస్ ఆఫ్ Y అండ్ Z. ఓకే, సో YZ కూడా ఆర్లో ఉంటుంది. ఓకే, సో XY అనేది ఆర్లో ఉంటుంది, YZ కూడా ఆర్లో ఉంది. మరి XZ తీసుకుందాం ఈసారి. X అంటే ఢిల్లీ, Z అంటే పార్క్. ఢిల్లీకి పార్క్కి సంబంధించిన కామన్ లెటర్ ఏదైనా ఉందా? డి అక్కడ లేదు, ఈ జెడ్లో లేదు, ఎల్ జెడ్లో లేదు, హెచ్ జెడ్లో లేదు, ఐ జెడ్లో లేదు. సో దే డోంట్ హ్యావ్ కామన్ లెటర్. ఓకే, XZ అనేది ఆర్లో లేదు. ఓకే, సో ఈ రెండు ఆర్లో ఉన్నాయి. XY ఉంది, YZ ఉంది, కానీ XZ అనేది లేదు. ఓకే, సో మనం తీసుకునే ఎగ్జాంపుల్స్లో ఆ విధంగా వచ్చింది. అంటే ఈ ట్రాన్సిటివ్ అనేది కంపల్సరీ కాదు, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ మనం ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా సేమ్ వర్డ్స్ కాబట్టి దీంట్లో ఉన్నాయి, దాంట్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా అవే వర్డ్స్ రివర్స్ రాస్తున్నాం, అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా కామన్ లెటర్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్వేస్. ఓకే, అన్ని సందర్భాలలో మనం తీసుకున్న అన్ని ఎగ్జాంపుల్స్లో ఉండాలని లేదు. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్. ఓకే, సో రిఫ్లెక్సివ్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది, ట్రాన్సిటివ్ కాదు. సో నాట్ రిఫ్లెక్సివ్ అంటే ఇది కాదు, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ నాట్ ట్రాన్సిటివ్. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.